హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఏంది రైల్వే స్టేషన్కి వచ్చిర్రు, వీళ్ళు ఎక్కడికి వెళ్తురు అనుకుంటున్నా. ఎక్కడికి లేదు, మా ఊరికైతే వెళ్తున్నాము. మా ఊరు అయితే రాయలసీమలో ఉంటుంది. మేమైతే ఇప్పుడు ఎవరెవరు వెళ్తున్నామంటే మా చిన్నత్త వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, ఇంకా మేమిద్దరము, మా అమ్మమ్మ, తాత, మేమందరం కలిసి అయితే మార్నింగ్ ట్రైన్కి అయితే టికెట్స్ బుక్ చేసుకుని ఉండే. ఇంకా మార్నింగ్ 8 o'clockకి ట్రైన్ ఉండే. మేమైతే ఒక 10 నిమిషాలు ముందుగానే వచ్చేసి ఇట్లా రైల్వే స్టేషన్లో అయితే టైం పాస్ చేస్తూ ఉన్నాము. ఇంకా ట్రైన్ రాగానే ఎక్కేసి ట్రైన్ మూవ్ అవ్వగానే ఇంకా లంచ్ టిఫిన్ కోసం అయితే టిఫిన్లు అయితే తెచ్చుకున్నాం మేము. నేను మా చిన్నత్త పప్పు, వంకాయ, ఆలుగడ్డ అవన్నీ తీసుకొని వచ్చిండే. ఇంకా ట్రైన్లో అయితే ఇంకా టిఫిన్ చేసేసి ఎక్కడ వాళ్ళు అక్కడ వండుకొని సాయంత్రం 4:30కి అట్లా ట్రైన్ అయితే బళ్ళారిలో దిగిపోయినాం మేము. బళ్ళారిలో దిగి అక్కడ నుంచి మనకు 1.5 hour జర్నీ అయితే ఉంటుంది మా ఊరికి. అక్కడ నుంచి మేమైతే ఆటో మాట్లాడేసుకొని ఇట్లా ఊరికి అయితే వచ్చేసినాము. ఇదే మా ఊర్లో ఉన్న మా ఇల్లు. మా ఊరి పేరు అయితే గెనిగేరి. ఇల్లు అయితే ఉంది. మేము ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి ఇంకా ఇల్లునైతే రెన్యువల్ చేయించలే. ఎందుకంటే మా మామయ్య వాళ్ళ అమ్మాయి ఇందులోనే ఉండే చనిపోక ముందుకు. ఇంకా ఆమె గుర్తులన్నీ ఇందులో ఉంటాయి కదా అని ఇంకా మేము ఇల్లు అయితే ఏం రెన్యువల్ చేయించలేదు. ఊరికి వచ్చినామంటే ఆ వైబ్సే వేరే ఉంటాయి కదా. ఇంకా ఆ రోజు సాయంత్రం తినేసి పడుకొని ఇంకా మార్నింగే లేచి నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా చాయ్, బన్నులు, బిస్కెట్లు అందరూ తినుకుంటే టైంపాస్ చేస్తూ ఉండే. మేము ఊరికి వచ్చిందంటే పీర్ల పండగ అయితే మా ఊర్లో చాలా బాగా జరుగుతుంది. మా చుట్టుపక్కల అన్ని ఊర్లు అయిపోయాక మా ఊరికైతే లాస్ట్లో అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడికైతే వస్తారు. అందరూ ఆడపిల్లలు, అక్క చెల్లెళ్ళు అందరు ఎక్కడ ఉన్నారో అక్కడ వాళ్ళందరూ ఇక్కడికైతే వస్తారు. ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇంటి ముందర ముగ్గులు అవన్నీ అయితే కామనే కదా. ఇంకా మేము అందరం ముగ్గులు పోటీలు ఉన్నట్టు అందరం ఒక్కొక్క ముగ్గు అయితే వేసినాము. మా నాన్నమ్మ పెండ అయితే అలికినాక ఇంకా అందరు బాయ్స్ అందరూ బయటికి వెళ్ళిపోయిండే. ఇంక ఇంటికి వచ్చినాక ఎవరెవరి వైఫ్ ఏమేమి ముగ్గులు వేసిరని అందరు అడుగుతూ ఉండే. ఇట్లా వాళ్ళు చెప్తూ ఉండే, టైంపాస్ చేసినాము. ఆ తర్వాత అంత టిఫిన్లన్నీ అయిపోయాక ఇంకా టైం ఉంది కదా సాయంత్రం గుడికి వెళ్ళడానికి. అంతలోపు మనకు హైదరాబాద్లో ఆషాఢం ఉంది కదా, దానికోసం అయితే మేము గోరింటాకు పెట్టుకోవాలని అనుకున్నాము. ఇంక ఇంటి పక్కన చెట్టు ఉంటే అక్కడ ఆకులు అయితే గోరింటాకు అయితే తెంపుకొని ఇట్లా రోళ్ళు అయితే మేము రుబ్బుకుంటూ ఉండే. చూడండి, అందరు కలిసి రుబ్బినాము. ఇట్లా అంతా రుబ్బినాక ఇట్లా ఒక కవర్లకు అయితే వేసుకొని మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయిండే. చాలా టైంపాస్ అయితే అయిపోయింది. అప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళి రెడీ అయిపోయి ఇంకా మేమైతే గుడికి వెళ్దామని రెడీ అయిపోతున్నాము. పీర్ల పండగ కదా. ఇంకా మా వాళ్ళకి చక్కెర దూగిస్తామని అన్నాము. మా హస్బెండ్కి ఇంకా మా చిన్నోనికి. మా పెద్దోడు 3 years ఉన్నప్పుడు వానికి తూగిచ్చింది చక్కెర. ఇప్పుడు మా హస్బెండ్కి ఇంకా మా చిన్నోనికి అయితే ఇద్దరికి ఒకసారి తూగిస్తున్నాము. ఇంట్లో ఇట్లా చక్కెరకి మనం పూజ చేసుకొని ఇంకా చక్కెరని తీసుకొని గుడికి వెళ్ళాలి. ఇట్లా ఆడపిల్లలే పూజ చేయాలంటే ఇంకా మా అమ్మ అయితే మా ఇంటికి ఆడపిల్లనే కదా అని మా మామయ్య మా అమ్మతో అయితే పూజ చేయించిండు. ఇట్లా పూజ చేయించి మొక్కుకొని ఇంకా మేమందరం రెడీ అయ్యి గుడికి అయితే బయలుదేరిపోతున్నాం. చూడండి, అత్తమ్మ వాళ్ళు అయితే రెడీ అయిపోయి అన్నీ సిద్ధం చేసుకొని రెడీగా అయితే ఉన్నారు. ఇట్లా అన్ని చక్కెరకి పూజ చేసుకొని మనమైతే రెడీ అయిపోవాలి. ఇంకా చూడండి, వీళ్ళందరూ ఎప్పుడెప్పుడు బయలుదేరదామని ఉన్నారు. ఇంకా మా చిన్న మామ వాళ్ళు కూడా మా చిన్నత్తకి చక్కెర తూగిస్తామని మొక్కుకున్నారంట అప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు. ఇంకా మా చిన్నత్తకు కూడా చక్కెర తూగిస్తున్నాం. ఇంకా వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చారు కదా. ఒకటే ఇంట్లో ముగ్గురికి తూగియొద్దు అని అంటే ఇంకా అది మా చిన్న మామ వాళ్ళ మేనల్లుడి ఇల్లే. ఇంకా వాళ్ళ ఇంట్లో అయితే చక్కెరకి తూగించుకోవడానికి రెడీ అయిపోయారు. ఇంకా ఇటు సైడ్ ఏమో మా చిన్నత్త వాళ్ళు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళి చక్కెర తీసుకొస్తారు కదా. వాళ్ళు కూడా మా అమ్మతో పూజ చేయించి ఇంకా వాళ్ళ ఇంట్లో అయితే సురేష్, చిన్నమామ అయితే తీసుకున్నారు చక్కెర గిన్నెలు. ఇటు సైడ్ ఏమో మా మరిది ఇంకా మా తమ్ముడు అయితే ఎత్తుకొని ఉండే చక్కెర గిన్నెలు. ఇంకా ఇట్లా చక్కెర గిన్నెలు బ్యాండ్తో ఊరేగించుకుంటూ తీసుకెళ్ళాలి. ఇంకా బ్యాండ్, డప్పు ఇవన్నీ ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళైతే ఊరేగించుకుంటూ తీసుకెళ్తారు. ఇంకా మేము గుడికి వెళ్ళడానికి రెడీ అయిపోయినాం.
అయితే మా ఇంటి దగ్గర నుంచి గుడి అయితే చాలా దూరంగానే ఉండే, కానీ మా ఊర్లో మాత్రం పీర్ల పండుగ చాలా బాగా జరుగుతుంది. మేమైతే ఎవ్రీ ఇయర్ అయితే వస్తాము. ఈరోజు చక్కెర తూగించుకునే వాళ్ళు, పానకం ఇచ్చేవాళ్ళు అందరు ఈరోజు అయితే దేవునికి అయితే సమర్పించుకుంటారు. ఇంకా మేము ఇట్లా గుడికాడికి రాగానే ఇంకా ఇట్లా గుండం ఉంది కదా, ఈ చెట్లన్నీ రాత్రికి అయితే మంట పెడతారు. దీన్ని గుండం అంటారు. చెట్లు ఉన్నాయి కదా, రాత్రికి మంట పెడతారు. ఇప్పుడు మనము దాని చుట్టూ అయితే ఒక 5 చుట్లన్నా 3 చుట్లన్నా ప్రదక్షిణలు అయితే వేసేసుకొని ఆ తర్వాత గుడి లోపలికి అయితే వెళ్ళిపోతాము. అయితే ప్రదక్షిణలు అయిపోయాక మేమైతే గుడి లోపలికి అయితే వచ్చేసినాము. ఫస్ట్ అయితే దేవునికి దండం పెట్టేసుకొని ఆ తర్వాత మనం చక్కెర అయితే తూగించుకోవాలి. ఫస్ట్ అయితే మా చిన్నత్త వాళ్ళు అయితే చక్కెర తూగిస్తున్నారు. కానీ దేవునికి మనకి ఏదైనా బాధ ఉన్నా, మనకి హెల్త్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా ఎంత తొందరగా తీర్చేస్తాడంటే అంత తొందరగా తీర్చేస్తాడు. అందుకోసం అయితే మేమైతే చక్కెర తూగిస్తామని మొక్కుకున్నాము. మా చిన్నోడు పుట్టినప్పుడు మా చిన్నోనికి కూడా తూగిస్తాము. అలాగే మా హస్బెండ్కి కూడా నేను తూగిస్తా అని మొక్కుకొని ఉండే. అట్లా అని మా మామయ్య చెప్తే మా మామయ్య అయితే తూగించడానికి రెడీ అయిపోయిండు. మా చిన్నత్తకు కూడా హెల్త్ బాగాలేదని ఆమె కోసం కూడా మొక్కుకుంది. ఆమె అయితే చక్కెర తూగించుకుంటా నేను, నాకు హెల్త్ మంచిగా అయితే అంటే ఇంకా ఆమెకు కూడా హెల్త్ బాగానే ఇంకా అత్తకు కూడా చక్కెర అయితే తూగించిండే మామ. ఇంకా అత్త అయిపోగానే మా చిన్నోనికి స్టార్ట్ అవుతుంది. చాలా హడావిడిగా ఉంటుంది. కానీ చక్కెర తూగించేటప్పుడు మనం వెయిట్ చూసుకొని మేమైతే కింటా చక్కెర తీసుకొచ్చినాము. కింటా చక్కెర ఇద్దరికి కలిపి కింటా చక్కెర తీసుకొస్తే సరిపోయింది. ఇద్దరికి 5 కిలోలు ఏమో మిగిలినాయి అంతే. ఒక్కొక్కసారి తక్కువ కూడా అవుతుందంట, ఒక్కొక్కసారి ఎక్కువ. మనం ఊహించినంత కూడా చక్కెర తూగించుకుంటాడంట ఆయన దేవుడు. చూడండి మా చిన్నోడు ఎంత హ్యాపీగా తూగించుకుంటున్నాడో. మా చిన్నోది అయిపోగానే నెక్స్ట్ మా హస్బెండ్కి కూడా చక్కెర తూగించేసినాం. చక్కెర తూగించుకునేది అయిపోయాక ఇంకా దేవుడికి దండం పెట్టేసుకొని మేమైతే బయటకు వచ్చేసినాము. మనకు సగం ఇచ్చేస్తారు చక్కెర, వాళ్ళు సగం తీసుకుంటారు. ఇంకా ఈ చక్కెర అంతా మనం అందరికీ పంచుకుంటూ వెళ్ళాలి. ఇట్లా అందరికీ పంచుకుంటూ తీసుకొని వెళ్ళాలి. మిగతాదంతా కొంచెమన్నా మొత్తం అయిపోయినా పర్వాలేదు, కొంచెం గిన్నెలో అయితే కొంచెం మనం ఇంటికి అయితే తీసుకెళ్ళాలి దేవుని ప్రసాదము. ఇట్లా మేము అందరికీ ఇక్కడ నుంచి గుడి దగ్గర నుంచి మా ఇంటికి వెళ్ళే వరకు అందరికీ పంచుకుంటూ అయితే తీసుకొని వెళ్తూనే ఉన్నాము. ఇక మేమైతే గుడి నుంచి ఇట్లా చక్కెర పంచుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోయినాము. ఇంటికి వెళ్ళిపోయాక మనకు నైట్ అయితే గుడి దగ్గర ఇందాక చెట్లు అవన్నీ అగ్నిగుండం ఉండే కదా, ఆ గుండం దగ్గర రాత్రికి అయితే మంటలు పెడతారు. ఇట్లా ఎంత పచ్చి చెట్లు తెలుసా, అవి చాలా పచ్చిగా ఉన్నాయి. వాటిని మొత్తం మంటలు పెట్టి ఇంకా దీని చుట్టూ అలాగే ఆడుతూ ఉంటారు పెద్దవాళ్ళందరూ. ఇంత వేడిలో కూడా వాళ్ళు అలాగే ఆడుతూనే ఉంటారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇక మేమైతే చక్కెర తూగించిన రోజు అయితే స్వీట్ చేసుకోవాలి. ఊరందరూ స్వీట్ అయితే చేసుకుంటారు ఆ రోజు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ దేవుళ్ళు 8కి వెళ్ళినాక నాన్ వెజ్ అయితే తింటారు. దేవుళ్ళు 8కి వెళ్ళే వరకు 8 o'clock 8, 9 అవుతుంది నైట్. ఇంకా ఆలోపు ఇట్లా కుప్పలు అయితే వేస్తారు. అక్కడ నుంచి మనమైతే మటన్ తెచ్చుకొని వండి పెట్టుకోవాలి. మళ్ళీ టేస్ట్ కూడా చూడొద్దు, దేవునికి అట్లనే వదిలేయాలి. ఇట్లా కుప్పలు అయితే వేస్తారు. వేసినాక మామయ్య అయితే ఒక 5 కుప్పలు 4 కుప్పలు తీసుకొచ్చిన అన్నాడు. ఇంకా ఇవన్నీ తీసుకొచ్చినాక వండి అట్లనే పెట్టేసినాము. మేమైతే టేస్ట్ చేయలేదు. ఇంకా మేము మధ్యాహ్నంకి లంచ్కి అయితే రాగి ముద్ద, టమాటా చట్నీ,
వంకాయ చట్నీ అయితే చేసుకొని ఉండే. చూడండి ఎంత వేడిగా ఉందో. రాగి ముద్ద చాలా టేస్ట్గా అయితే ఉండే. మళ్ళీ ఎందుకు అంత టేస్ట్గా అవుతాయో తెలియదు. ఊర్లో చాలా టేస్ట్గా అయితే అవుతాయి. ఆ గాలికి మళ్ళీ మనకు తొందరగానే ఆకలి అయిపోతూ ఉంటుంది. ఇంకా తినాలి తినాలి అని అనిపిస్తూనే ఉంటుంది. అదే మనం ఇంటికాడ పని చేసుకుంటూ ఉన్నామంటే మనకి ఏది తినబుద్ధి అవ్వదు కదా. మనం అదే ఊరికి వెళ్ళామంటే ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు తింటూనే ఉంటాము. ఇట్లా మేమైతే అందరం లంచ్ అయితే వేసేసుకొని ఇంకా మేమైతే మళ్ళీ సాయంత్రం గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి కదా. దానికోసం అయితే అందరం రెడీ అయిపోయినాము. రెడీ అయిపోయి ఇట్లా గుడి దగ్గరికి అయితే వచ్చినాము. ఇప్పుడైతే ఇక్కడ మంటలు అయితే వచ్చినాయి కదా గుండంలో. ఇప్పుడు ఆ గుండంను అయితే మొత్తం మూసేస్తారు, మట్టి ఇచ్చి. ఇంకా ఉప్పు వేసే వాళ్ళు ఉప్పు వేస్తారు. ఇంకా దేవుళ్ళు అయితే ఇప్పుడు ఈ గుండంలో అయితే నడుచుకుంటూ వెళ్తారు. చూడండి వాళ్ళు అయితే మొక్కుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు నిప్పులలో. చాలా మంచిగా అనిపిస్తుంది పీర్ల పండుగ అయితే. ప్రతి సంవత్సరం మేమైతే వస్తూనే ఉంటాము మా ఊరికి పీర్ల పండుగకి. ఎక్కువ రాము కదా మనము. ఇంకా పండుగలు ఈ పండుగకైతే కంపల్సరీ రావాల్సిందే. అప్పుడు అమ్మమ్మ ఉన్నప్పుడు అయితే బాగా వస్తుండే. ఇప్పుడైతే తక్కువ అయిపోయింది. ఇట్లా పీర్ల పండుగకే వస్తాము ఎక్కువ. ఇట్లా అంతా అయిపోయాక ఇంకా దేవుళ్ళని తీసుకొని వీళ్ళు నిప్పుల్లో నడిచేది అయిపోయాక ఇంకా దేవుళ్ళని తీసుకొని ప్రతి ఒక్క గల్లీకి తిరుగుతూనే ఉంటారు. ఎందుకంటే తర్వాత ఏటికైతే వెళ్ళిపోతాయి. చూడండి అందరూ ఉప్పులు వేసి మొక్కులని తీర్చుకుంటున్నారు. దొడ్డుప్పు అయితే అందులో నిప్పుల గుండంలోకి అయితే వేసేస్తారు. ఇట్లా వేసేసి అంత మంచిగా అవ్వాలని మొక్కు. మనం పీర్ల పండుగ ఎందుకు జరుపుకుంటామని మీకైతే తెలుసా ఫ్రెండ్స్? నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే వేయండి. ఇట్లా దేవుళ్ళు అయితే ఎక్కడికి వెళ్తున్నారంటే ఇప్పుడు ఇంకా తర్వాత ఏటికైతే వెళ్తాయి కదా దేవుళ్ళు. ఆలోపు ఊరంతా తిరిగేసి దేవుళ్ళని తీసుకొని తిరిగేసి మళ్ళీ గుండం దగ్గరికే వస్తారు. ఇట్లా గుడి దగ్గరికి అయితే వచ్చేసి ఇంకా అప్పుడు సాయంత్రం వరకు ఎక్కడ ఉండే వాళ్ళందరూ వస్తారు. వచ్చి ఇట్లా అయితే చాలామంది ఉంటారు. ఇంకా ఇప్పుడు తక్కువనే ఉన్నారు. సాయంత్రం ఇంకా కాసేపు అయితే దేవుళ్ళు గుడి దగ్గరకు వచ్చేలోపు అందరూ అయితే వస్తారు. వచ్చి ఇంకా గుండంలోకి అయితే మట్టేసి ఉప్పేసే వాళ్ళు ఉప్పేసి వెళ్తారు. ఇంకా దేవుళ్ళు అయితే ఊరంతా తిరిగేసి దేవుళ్ళు అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసారు. చూడండి ఇందాక ఉన్న పబ్లిక్ ఇప్పుడు ఉన్న పబ్లిక్ చూడండి ఎంత రష్ ఉండవు కదా. చాలా ఇక్కడ అన్ని ఊర్ల నుంచి ఇక్కడికైతే వస్తారు. ఆడపిల్లలు, అక్క చెల్లెళ్ళు, ఇంకా ఎక్కడెక్కడో ఉండే వాళ్ళు చాలామంది. ఒక్కొక్క ఇంట్లో 100 మంది దాకా 50 మంది దాకా అయితే ఉంటారు. అట్లా వస్తారు. మా ఊర్లోనే లాస్ట్ కదా పీర్ల పండుగ. ఇంకా అన్ని ఊర్లు చూసుకొని మా ఊరికి అయితే అందరూ వస్తారు. చూడండి ఇట్లయితే మేమైతే ఇంకా దేవునికి మన్నిచ్చేసి ఇంకా మేమైతే బయలుదేరిపోయినాము. ఇక్కడ బయలుదేరిపోయి ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకొని ఇట్లా అందరం కలిసి నేను అత్తమ్మ వాళ్ళ అత్త, ఇంకా అందరం మా అమ్మ వాళ్ళు, మా చెల్లెళ్ళు, వీళ్ళైతే మా తమ్ముళ్ళు, ఇంకా మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళతో ఫోటో ఇట్లా అన్ని ఫొటోస్ తీసేసుకొని మా మరిది వాళ్ళు ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చేసినాక పాటలు పెట్టి డ్యాన్స్ అయితే వేస్తుండే. మా అమ్మమ్మ చూడండి డ్యాన్స్ ఎలా వేస్తుందో. ఆమె కూడా డ్యాన్స్ వేయడం ఫస్ట్ టైం. ఇంకా ఇంటికి వచ్చేసినాక ఇట్లా డ్యాన్సులు చేసుకుంటూ టైంపాస్ అయితే చేసినాం నైట్ కందూరు వచ్చే వరకు. ఎందుకంటే నాన్ వెజ్ చేసినాం కదా. కందూరు వస్తేనే మనకు గుడి దగ్గర నుంచి కందూరు అనేది ప్రసాదం వస్తుంది. ఆ ప్రసాదం వచ్చినాకనే మనం నాన్ వెజ్ అయితే తినాలి. ఇట్లా ఆలోపు ఇంకా మేమైతే ఇట్లా డ్యాన్సులు చేసుకుంటూ వీళ్ళందరూ టైంపాస్ చేస్తుండే. మామ కూడా మస్తు ఖుషి అయిపోయిండు ఇట్లా టైంపాస్ చేసుకుంటా డ్యాన్స్లు వేయడము. మామ కూడా ఫస్ట్ టైం పెద్దోడు కూడా సిగ్గుపడుకుంటూనే డ్యాన్స్ వేసేసిండు కదా. ఇంకా ప్రసాదం వచ్చే వరకు ఇట్లా టైంపాస్ చేసి ప్రసాదం రాగానే ప్రసాదం ఫస్ట్ తినేసి ఆ తర్వాత డిన్నర్ అయితే వేసేసుకొని పడుకున్నాము. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ పున్నం అయితే ఉండే. థర్డ్ డే ఇది థర్డ్ డే రోజు మాకు పున్నం అయితే ఉండే. మామ అయితే మేకని తీసుకొని వచ్చిండు. అంటే ముందు రోజే తీసుకొని వచ్చినాం మేకని. ఇంకా ఆ రోజు మార్నింగే మేకని అయితే కట్ చేసినాము. మేకని అయితే మనం ఊర్లో అయితే మనమే కట్ చేసుకోవాలి. ఇంకా అదే మటన్ షాప్ వాళ్ళు అయితే వచ్చి దాన్ని కట్ చేసి ఇస్తారు. ఇంకా ఆ తర్వాత మనమే మేకని అయితే కట్ చేసుకొని
ఇట్లా అయితే మనమే అన్నీ ఇంకా మేకను అటు సైడ్ మేకను కట్ చేస్తుంటే ఆ లోపు మేమైతే చపాతీలు చేద్దామని నేను మా చిన్నంత అయితే చపాతీలు చేస్తూ ఉండే. ఇట్లా అంతా అయిపోయాక ఇంకా కట్ చేసేది అయిపోయాక వీళ్ళు ఏం చేస్తున్నారంటే మా చిన్నమామ మా హస్బెండ్ ఊర్మిండి ఇందులో ఏమేమి వేసుకోవాలంటే మనకు మటన్ది కలేజా, లివర్, హార్ట్ అవన్నీ ఉంటాయి కదా, దాంట్లోకి కొంచెం మెత్తని పీసులు వేసేసుకొని కిడ్నీలు మెత్తని పీసులు అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని ఉప్పు కారము దీన్ని అయితే ఉడికించుకున్నాక ఇట్లా అయితే దంచుకోవాలి. దీన్ని మేమైతే ఊర్మిండి అంటాము, రాయలసీమ స్పెషల్, చాలా బాగుంటుంది. ఇట్లా ఎల్లిపాయలు అయితే వేసుకొని మొత్తం దంచేసుకొని ఇట్లా అయితే మంచిగా కలిపేసుకొని ఆ తర్వాత ఇట్లా లడ్డులాగా అయితే చేసుకోవాలి. ఎంత టేస్ట్గా ఉంటుంది తెలుసా. ఇంట్లో మేకను కోసినామంటే ఫస్ట్ ఇదైతే చేసుకుంటాము. ఇంకా ఇదైతే మేము చేసుకుంటూ ఉండే. అటు సైడ్ అత్తమ్మ అయితే వంట చేస్తుండే మధ్యాహ్నంకి మటన్ కర్రీ ఇంకా బగారా రైస్ చేసిండే, చాలా బాగుంది. ఇంకా అందరం తినేసినాక మేమైతే పడుకొని ఉంటే అత్తమ్మ వాళ్ళు అయితే పొలాల దగ్గరికి వెళ్ళి ఇట్లా టైంపాస్ చేస్తూ ఉన్నారు. ఇట్లా టైంపాస్ చేసేసి వాళ్ళు అయితే ఇంటికి వచ్చేసారు. 2-3 అవర్స్ పోయారు వీళ్ళైతే. ఇంకా మేము నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా 4th డే మేము ఇంకా మేమైతే రిటర్న్ అవ్వాలి కదా, దానికోసం అయితే మా అమ్మ వాళ్ళ అక్క బావ అక్కడ కూర్చుంది. అయితే వాళ్ళైతే వచ్చారు. వాళ్ళతో పాటు అయితే మేమైతే టిఫిన్ అంటే ఇంకా లంచ్ చేసుకున్నాము. ఇంకా లంచ్ చేసుకొని ఎక్కడోళ్ళు అక్కడ బ్యాగులు అయితే సర్దేసుకున్నాము. మాకు సాయంత్రం 4:30-5 o'clock అయితే ట్రైన్ అయితే ఉండే. మళ్ళీ మాకు 1.5 జర్నీ కదా, ఇంకా మధ్యాహ్నం 3 o'clockకి బయలుదేరిపోదామని ఇట్లా బ్యాగులన్నీ సర్దేసుకుంటూ ఉన్నాము. టిఫిన్లు అయితే అయిపోయినాక ఇట్లా బ్యాగులు సర్దేసుకొని మేమైతే ఇంటికి ఇంకా రిటర్న్ హైదరాబాద్కి బయలుదేరిపోయినాం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.